My name is Mithilesh. I am studying fourth class. My school name is Jason High School. My father name is Ram Babu. My mother name is Swati. My elder sister name is Sohalika. My assignment number 18. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఇండియన్ ఆర్మీ. ఈరోజు మనం స్వేచ్ఛగా ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీయే. ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు వారి ప్రాణాలని పణంగా పెట్టి మనల్ని కాపాడుతూ ఉంటారు. మనల్ని ఎప్పటికి కాపాడుతూనే ఉంటారు. ఇండియన్ ఆర్మీలో 25 లక్షల మంది ఉన్నారు. అందులో 12 లక్షల మంది రిజర్వ్డ్ ఆర్మీ. వారు మనకు అవసరమైనప్పుడు మాత్రమే రంగంలోకి దిగుతారు. దేశాల్లో మాత్రం ప్రతి ఇంటికి ఒకరు ఆర్మీలో జాయిన్ కావాలని ఒక రూల్ ఉంటుంది. కానీ మన దేశంలో ఆర్మీ మాత్రం మనకి ఇష్టమైతేనే ఉండాలి. మనం జనవరి 15కి ఆర్మీ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఈరోజు నేను సైనికుల మీద ఒక కవిత చెప్పబోతున్నాను. మేము సైనికులం మాతృభూమి కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. మీరు మీ ఇంట్లో సంతోషంగా ఉండడం కోసం మేము మా ఇంటిని వదిలేసాం. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడం కోసం మేము మా కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉంటున్నాం. మాకు చావు అంటే భయం లేదు. మీరు ప్రశాంతంగా నిద్రపోవడం కోసం మేము నిద్రాహారాలు మానేసి సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతున్నాం. ఒకరోజు తిండి మానేస్తే ఏం కాదు, కానీ ఒకరోజు సైనికుడు పని మానేస్తే ఏం జరుగుతుందో మీరే ఊహించండి. మా ఉనికిని గుర్తించకపోయినా పర్లేదు, కానీ మేము చనిపోతే మా కోసం ఎదురు చూసే మా అమ్మ నాన్నని ఆదరించండి. రాఖీ కట్టుకోవడానికి నూచుకొని మా చెల్లెల్ని మీ చెల్లెలా ఆదరించండి. నాన్న ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న మా పిల్లల భవిష్యత్తుని కాపాడండి. మాతృభూమి రక్షణ కోసం ప్రతి ఇంట్లో ఒక సైనికుడు పుట్టాలి. మళ్ళీ జన్మంటూ ఉంటే సైనికుడిలాగే పుడతాం, సైనికుడిలాగే చస్తాం. జై హింద్. నేను ఒక సోల్జర్ గురించి చిన్న కథ చెప్పబోతున్నాను. ఒక్కసారి జమ్మూ కాశ్మీర్లో వాజాబాద్లో ఒక ఏటీఎం ఉండేది. ఆ ఏటీఎంలో ఒక సోల్జర్ రోజు 100 రూపాయలు డ్రా చేసుకునేవాడు. ఒక వాచ్మ్యాన్ దాన్ని చూస్తాడు. ఆ వాచ్మ్యాన్ చూసి రోజు ఎందుకని 100 తీసుకుంటున్నాడు అని జుట్టు పీక్కునేవాడు. అది ఒకసారి ఆ వాచ్మ్యాన్ చాలా ధైర్యం చేసుకొని ఆ సోల్జర్ని అడిగాడు. అప్పుడు ఆ సోల్జర్ ఏమన్నాడంటే, ఈ కల్లోల కాశ్మీర్లో అసలు ఫోన్ చేసుకోవడానికి ఎవరు అనుమతించలేదు. అందుకే నేను రోజుకి 100 రూపాయలు తీసుకుంటే ఈ బ్యాంక్ అకౌంట్ లింక్ ఒక ఫోన్లోకి మెసేజ్ వెళ్తుంది. ఆ ఫోను మా భార్య దగ్గర ఉంది. అది ఆ లింక్ ఆ మెసేజ్ వస్తే నేను బ్రతుకున్నట్టు అని అర్థం వస్తుంది. ఒకవేళ ఆ మెసేజ్ 2 రోజులు వరకు రాలేదంటే నేను చచ్చిపోయాను అని అర్థం అని అంటే ఆ వాచ్మ్యాన్ కన్నీళ్ళు కార్చాడు. థ్యాంక్ యూ సార్.